కేసీఆర్ సైతం దీని మీద నిశ్చితంగా పరిశీలిస్తున్న సమాచారం. నిన్న సాయంత్రం అటు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో అటు కేటీఆర్, హరీష్ రావు చాలా సుదీర్ఘంగా చర్చించి వచ్చారు. ఫామ్ హౌస్కి వెళ్ళి దాదాపు రాత్రి పొద్దుపోయే వరకు కూడా కేసీఆర్తోనే ఉన్నట్టు సమాచారం. సో ఈ కేసులో ప్రతికూలంగా తీర్పు వస్తే ఏం చేయాలనే దాని మీద కూడా ఇప్పటికే కేసీఆర్ సైతం నాయకులకు అటు కేటీఆర్కు, హరీష్ రావుకు, కీలక నాయకురాలుగా ఉన్న కవితకు కూడా వీళ్ళందరూ కూడా సమాచారం ఇచ్చినట్టు ఏదైతే దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం హైకోర్టు దగ్గర ఏదైతే సుప్రీంకోర్టు, ఢిల్లీ సుప్రీంకోర్టు దగ్గర ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక లీగల్ టీం, అదేవిధంగా న్యాయ నిపుణులు కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు తలుపు తట్టేదానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు సమాచారం ఢిల్లీలో. సో వాళ్ళతో కూడా ఎప్పటికప్పుడు ఫోన్లో సంప్రదింపులు జరుపుతున్నారు. అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు. సో పిటిషన్ వేయాలంటే ఖచ్చితంగా హైకోర్టు తీర్పు కాపీ రావాల్సి ఉంటుంది కాబట్టి కాపీ కోసం సాయంత్రం వరకు, అంటే మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు తీర్పు కాపీ వస్తే వెంటనే సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈడీ విచారణకు సంబంధించి ఇప్పటికే ఈడీ విచారణ కూడా, అంటే ఇది ఏసీబీకి సంబంధించి ఈడీ విచారణ కూడా హాజరు కావాల్సి ఉంది. ఈరోజు విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సింది వాస్తవానికి ఈడీ విచారణకు. కానీ ఆయన ఈరోజు రాలేను, హైకోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో తనకు మినహాయింపు ఇవ్వాలనేది కేటీఆర్ కోరిన నేపథ్యంలో ఈమెయిల్ చేశారు నిన్న సాయంత్రం. ఈడీ కూడా దానికి ఓకే చెప్పింది, మరొక తేదీని కూడా ప్రకటిస్తామని చెప్పింది. కాబట్టి ఈడీ విచారణ కూడా హాజరు కావాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇది రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి కొంత దెబ్బగానే చెప్పవచ్చు. గత కొన్ని రోజులుగా ఈ కేసు చుట్టూనే తెలంగాణ రాజకీయాలన్నీ కూడా నడుస్తున్నాయి వాస్తవానికి. సో ఇప్పుడు కేటీఆర్ కనుక అరెస్ట్ అయితే తదుపరి కార్యక్రమాలు ఎలా తీసుకోవాలనేది కూడా ఒక చర్చ అయితే బీఆర్ఎస్ పార్టీలో జరుగుతుంది. గతంలో గత ఏడాది మార్చి 15 పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు కవితను అరెస్ట్ చేసింది ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో. దాదాపు 164 రోజులు ఆమె జైల్లో ఉండి సెప్టెంబర్లో రిలీజ్ అయ్యారు. సో ఇప్పుడు కవిత కూడా యాక్టివ్గా తిరుగుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కేటీఆర్ వంతు వచ్చింది కాబట్టి ఇప్పుడు తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందనేది కూడా కొంత రాజకీయంగా ఆసక్తిగా మారింది. కొంత పార్టీలో అయితే నిరాశ కనిపిస్తుంది. వాస్తవానికి 10:30 కంటే ముందు ఇక్కడ పరిస్థితులు కొంత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా కూడా చాలా యాక్టివ్గా కనిపించారు. మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఖచ్చితంగా హైకోర్టులో తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేటీఆర్ మాట్లాడేది ఇందుకు కారణం, కేటీఆర్ గత కొన్ని రోజులుగా వాస్తవానికి పార్టీ క్యాడర్లో ఒక ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ కూడా కేటీఆర్ ధైర్యాన్ని కోల్పోలేదు. అంటే ప్రతిరోజు కూడా మనం దగ్గరగా చూసినప్పుడు ఆయన చాలా కాన్ఫిడెంట్గా కనిపించాడు. ఖచ్చితంగా ఈ కేసులో తను తప్పు చేయలేదు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ క్వాష్ అయింది, ఎఫ్ఐఆర్ క్వాష్ అవుతుంది కాబట్టి అసలు ఎఫ్ఐఆర్ ఉండదు. ఈ కేసు పసలేని కేసు, ఉత్త కేసు అంటే కూడా ఆయన ప్రతిరోజు కూడా చాలా గట్టిగా వాదిస్తూ వస్తారు. క్యాడర్ కూడా అదే నమ్మింది. కానీ ఇప్పుడు పరిస్థితులు ఒక్కసారిగా తారుమారయ్యాయి. కొంత పార్టీలో నిరాశ కనిపిస్తుంది. సో ఇప్పుడు తదుపరి పార్టీ నాయకత్వం ఏం చెప్పబోతుందనే దాని మీద కూడా క్యాడర్ కొంత ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఎందుకంటే పార్టీ నాయకత్వం చెప్పే దాని మీదనే తదుపరి క్యాడర్ అంతా కూడా లైన్ తీసుకుంటుంది కాబట్టి పార్టీ నాయకత్వం యొక్క లైన్ కోసం పార్టీ క్యాడర్ ఎదురు చూస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక కీలక సమావేశంగానే చెప్పాలి దీన్ని రాజకీయంగా. ఒక కేటీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, తెలంగాణ రాజకీయాల్లో చాలా కీలకంగా ఉన్నారు కాబట్టి. సో ఈ కేసులో పసలేదని చెప్తున్నారు. ఇది ఒక లొట్టపీస్ కేసు అని చెప్పేసి కేటీఆర్ పదే చెప్తున్నారు. సో మరోవైపు గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కనుక చూస్తే ఈ కేసుతో నాకు గతంలో ఈ కేసు సందర్భంగా, అంటే ఈ కేసు అనేటువంటిది హైకోర్టులో ముఖ్యంగా గవర్నర్ దగ్గర అప్రూవల్ కోసం ప్రభుత్వం వెయిట్ చేస్తున్నటువంటి సందర్భంగా ఖచ్చితంగా తనను అరెస్ట్ చేస్తుంది ప్రభుత్వం. ఒక రాజకీయ కుట్ర కోణం కూడా దీంట్లో దాగి ఉంది. ఒకవేళ తను అరెస్ట్ అయినా కానీ ఎవరు అధైర్యపడకండి, ఇది ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్గా మారుతుంది. గతంలో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు అయ్యారు. సో మనకు ఖచ్చితంగా ఇట్లాంటి చర్యల వల్ల మనకు మంచిగా జరుగుతుంది అనేటువంటి విషయాలని చెప్పి పార్టీ కేడర్లో కొంత ముందు నుంచి కూడా వాళ్ళని ఒక మానసికంగా సిద్ధం చేస్తూ వచ్చారు. సో కానీ ఇప్పుడు ఇది ఆ తర్వాత ఈ కోర్టు విచారణ సందర్భంగా అసలు ఈ కేసులో